బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు దౌత్యపరమైన ప్రత్యామ్నాయాలు ఊపందుకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక 14 అంశాల అవగాహన ఒప్పందం తదుపరి చర్యలో భాగంగా స్విట్జర్లాండ్లోని లూసర్న్ నగర సమీపంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ ప్రతినిధి బృందంతో సాంకేతిక స్థాయి చర్చలు జరుపుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్తో పాటు ఆయన సతీమణి అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ అమెరికా నుంచి స్విట్జర్లాండ్కు పయనమై ఈ ఉదయం చేరుకున్నారు. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన బృందం ఇరాన్ తరఫున స్పీకర్ మొహమ్మద్ బఫేర్ గలీబాఫ్ దేశాంగ మంత్రి అగర్చి ఆ దేశానికి చేరారు. మధ్యవర్తులుగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఖాతర్ ప్రతినిధులు స్విట్జర్లాండ్ వెళ్లారు. తాజాగా ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ పెజెష్కియాన్ వివరించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్, చెప్పండి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో ప్రధాన అంశాలు ఏమిటి? ఏదైతే చూస్తున్నామో మనము నిన్న ఏదైతే ఇరాన్ అదేవిధంగా అమెరికాల మధ్య చర్చకు బ్రేక్ పడిందని మనం మొన్ననే తెలుసు మనకి. ఎందుకంటే పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి 18 మంది చనిపోవడం, దీంతోనే చర్చకు అయితే బ్రేక్ పడింది. ఎందుకంటే 60 రోజుల పాటు యుద్ధానికి దూరంగా ఉండాలి, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవాలి, అదేవిధంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి సంబంధించి ఒక డైరెక్షన్ రావాలి అనేది ఉద్దేశంతోనే అమెరికా, ఇరాన్ల మధ్య ఒక ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి భావించడం జరిగింది స్విట్జర్లాండ్ వేదికగా. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేయడంతో ఈ చర్చలకు కాస్త బ్రేక్ పడ్డట్టయింది. అది కూడా ఏదైతే అమెరికా విదేశాంగ వాన్స్ ఎవరైతే ఉన్నారో జేడీ వాన్స్ ఈ చర్చలకు బ్రేక్ మనం విన్నాం కూడా. అయితే తాజాగా మరోసారి ఈ చర్చలు కొనసాగించాలని చెప్పేసి భావిస్తుంది అమెరికా. ఎందుకంటే ఏవైతే శాంతి ఒప్పంద చర్చలు జరిగాయో అవి 60 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. సో ఈ లోపు ఏదైతే మొత్తం ఈ సమస్యలు ఏదైతే ఇరాన్, అమెరికా మధ్య, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఒప్పందాలు ఏవైతున్నాయో వాటిని ఒక కొలిక్కి తీసుకురావాలన్నది భావిస్తుంది, అమెరికా భావిస్తుంది, అదేవిధంగా ఇరాన్ కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో అందుకోసమే ఈ రోజు భేటీ అవుతారని చెప్పేసి కూడా తెలిసింది. అయితే పాకిస్తాన్ వేదికగా, స్విట్జర్లాండ్ వేదికగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మునీర్తో పాటుగా అదేవిధంగా పాక్ ప్రధాని షరీఫ్ నేతృత్వంలో ఈ చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలకు సంబంధించి 14 అంశాలు, అందులో హర్మూజ్ జలసంధి ప్రధానంగా ఉండబోతుంది. అదేవిధంగా ఏదైతే ఇరాన్ దగ్గర అణు వెపన్స్ ఏవైతున్నాయో వాటిని నిర్వీర్యం చేయాలి, అది పూర్తిగా అమెరికాకు అప్పగించే దిశగా కావడం రెండో పాయింట్, ప్రధానమైన పాయింట్ ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇరాన్ చేస్తున్న దాడులు ఏవైతున్నాయో ఆ దాడులు వెంటనే ఆపాలి అనే అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. అయితే వీటన్నిటికీ ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రధానంగా అమెరికా చేస్తున్న డిమాండ్లు ఏవైతున్నాయో అవి తమ దేశ భవిష్యత్తును, అదేవిధంగా తమ హక్కును కూడా కాదరేసే క్రమంలో ఉన్నాయని చెప్పేసి ఇరాన్ భావిస్తుంది. మరి వీటన్నిటికీ కూడా ఇరాన్ ఒప్పుకుంటుందా? ఈ 14 అంశాలకు సంబంధించి ప్రధాన అంశాలు అయితే ఇవే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇరాన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.